అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ ఫేవరెట్ విలేజ్ కి స్వాగతం ఫ్రెండ్స్. మేము మీకు మా పేర్లను పరిచయం చేసుకున్నాక ఇంకొక వీడియో అయితే తీస్తున్నాం. ఎలాగో టైం ఉంది కానీ చెప్పాలి. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. మిస్ కావద్దు ఎవ్వరు. డోంట్ మిస్ వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. 1 2 3 గో. ఏంటిది అది? ఎందుకు లాక్కుంటున్నారు? తండ్రి ఒప్పుకోను, నా బాక్స్ అది. అమ్మ బలది కాదు, బలం ఎవరుకుంటే వాళ్ళకే చెందిద్ది అది. సరే ఏంటిది అది? గలగలు అన్నాయి అక్క. ఏంటిది అక్క? డబ్బా చూపించు. ఇది మీకు ఇప్పటికీ అర్థమైపోవాలి ఇది ఏమై ఉంటుందో. సౌండ్ పట్టి మీకు సరిపోతుంది. పలకమే పెట్టి మా అమ్మ దాచింది ఫ్రెండ్స్ అందులో డబ్బులు అయితే. సరేదా ఫ్రెండ్స్, కనబడుతున్నాయి ఏమున్నాయో. షాక్ అయ్యారా? ఇంకొక నిమిషం అయితే హవాక్ అయ్యారా ఫ్రెండ్స్? వస్తుంది. జాగ్రత్త. మా అమ్మ దాచిన డబ్బులు ఫ్రెండ్స్ ఇవైతే. పట్టింది తుప్పట్టింది. అబ్బా పొడుము కూడా వచ్చింది. ఏంటిది అది? ఇది 20 రూపాయల నోటు. ఇదిగోండి ఫ్రెండ్స్, తుప్పట్టిపోయి ఉంది. ఇదైతే డిబ్బి, పాత డిబ్బి, ఓల్డ్ డిబ్బి. ఇది అయినా గట్టిగా ఉంది. ఇది చూడండి, ఒక్క సొట్ట వరకు పడింది. చిన్ని తల్లి మొలతాడా? అందరికి మొలతాడు, గోకతాడులు ఉంటాయి కదా, అది కాదు మా చింతలి కోసం ఇది మొలతాడు. దానికి గోకతాడు దగ్గర పెట్టి చూపించు. ఇగోండి, ఇది మా అమ్మ అయితే వేసిందన్నమాట. పూసల దండ. ఏంటిది ఇది? ఇవేంటి పూసలు పడితే అక్కడ దొరకవు ఇవి పూసలు. దగ్గర సింహాచలం కూడా వెళ్ళొచ్చారా? ఫ్రెండ్స్, మా వాళ్ళైతే సింహాచలం కూడా వెళ్ళొచ్చారు. అక్కడ కొన్న పూసలు అన్నమాట. మా చిన్ని తల్లి చిన్నప్పుడుది ఈ పూసలు అయితే దానికి కొన్నారు. ఒక్క నిమిషం ఆగు తల్లి. ఇది అయితే ఇక్కడ పెట్టారు. ఇది వచ్చేసి మా తమ్ముడిది. వాడి చిన్నప్పుడు అక్క, వాడి చిన్నప్పుడు ఇది అయితే ఇత్తడి పిల్ల అన్నమాట. ఇది కూడా కిలిం పట్టేసింది. చిన్న దండ ఎందుకుందంటే ఆ దండ తెగిపోతే ఇంకా పూసలని దగ్గర చేర్చి అలా కట్టేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. తీసుకోను. ఏమి తీస్తున్నావు? కాదు, లడ్డు కావాల కన్నా ఒక 2 రూపాయలకి 2 లడ్లు, కానీ 5 పైసలకి ఒక లడ్డు. ఆవు బుడ్డల్లో మెత్త ఆవు నూనె పిల్ల అని ఉంటారా? లడ్డు కావాలా? అది ₹1 పైసా ₹1. ఇక్కడికి రా అసలు. ఫ్రెండ్స్, అందరూ ఇప్పట్లో రూపాయల కోసం కొట్టుకుంటారు, కానీ మా వాళ్ళైతే అప్పట్లో రూపాయల కోసం కొట్టుకుంటున్నారు. చూద్దారండి. ఏమైంది అక్క? ఇది 28 అని ఉందేంటి, కానీ ఇలా తయారైంది. 28 పైసలేమో. ఇదేంటి ఉబ్బిపోయింది ఏంటి? ఫ్రెండ్స్ చూసారా? ఇప్పుడు ఫోన్ బ్యాటరీలు పాడైపోయి ఉబ్బిపోతే ఉంటాయి కదా, ఉబ్బిపోతే కదా, అవి అలాగా ఇలా ఉండాల్సిన పైసల బిల్ల చూడండి. ఇలా ఉండాల్సిన బిల్ల ఇలా అయిపోయింది. అంటే ఈ కాయిన్ ఇలా మారిపోయింది అన్నమాట. అందులోనే చాలా ఏళ్ళుగా, అంటే మా అమ్మ మా చిన్నప్పుడు దాచుకుంటూ వచ్చిందన్నమాట. అంటే అప్పట్లో ఉంటాయి కదా పైసలు, అవన్నీ మా అమ్మ గుర్తుగా ఉంచుకోవడానికి దాచేసింది. మారుతూ వస్తున్న కాలానికి. ఇప్పుడు చూడండి, అసలు ఫోన్ బ్యాటరీ ఎలా అయితే పాడైపోయిద్దో అచ్చం అలాగా ఈ కాయిన్స్ కూడా పాడైతున్నాయి. ఇదిగోండి, అందుకు నిర్వచనం ఇదే. 5 పైసలు బిల్ల ఎప్పటి నుంచి కొనుక్కున్నా పాప. 5 పైసలా? ఏదో ఒకసారి జంతువులు లడ్లు వచ్చి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది 5 పైసల బిల్ల అంట. దీంతో ఏం కొన్నావు నువ్వు? ఇదిగో బిస్కెట్లు, చాక్లెట్లు, లడ్లు, చెకోడీలు. ఏంటి ఆ ఒక్క బిల్లతోటి, ఆ ఒక్క కాయిన్ తోటి అన్నీ వచ్చేవా? పైసలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్. ఇది అయితే 25 పైసల బిల్ల. నేను దీంతో అయితే ఒక చాక్లెట్ వచ్చేది నాకు. ఫ్రెండ్స్, ఇదైతే పావలా అంట. 25 పైసలు. ఇది పావలానా? ఒంటికొమ్ము రైనో కూడా ఉంది దీని మీద గుర్తు. ఇదిగో ఇప్పుడు తరం అంటే మన చిన్న తల్లి టైంలో చిన్న తల్లి చూపించింది బిల్ల.
ఎంత అది? 10 రూపాయలు. 5 రూపాయలు. చిన్నప్పుడు ఏమేమి వచ్చాయంటే చిన్నప్పుడు కాదు, ఇప్పుడు మేము కొనుక్కున్నాం దాంట్లో 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది. ఒక 100 రూపాయలకి ఒక కొన్న చాక్లెట్ చూపించానే, ఆ చాక్లెట్ 100 వస్తాయి. ఇది ఫ్రెండ్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటికి. అప్పట్లో 5 పైసలు కాస్త మాకు వచ్చేసరికి పావులు అయింది, మా నుంచి మా చింతలకు వచ్చేసరికి 5 రూపాయలు పిట్టయింది. రేపటికి 10 రూపాయలు 100 రూపాయలు అయిందియో. ఇవన్నీ బిల్లే. ఇప్పుడు 10 రూపాయలకు కూడా ఏమి రావడం లేదు స్నాక్స్. ఇదిగోండి ఎన్ని ఉన్నాయి మా దగ్గర. ఎన్ని తీసుకెళ్ళి పాప కొనుక్కోవాలంటే మరిన్ని వచ్చేవి అప్పట్లో. ఇప్పట్లో ఇవి ఎందుకు పనికి రావు, మ్యూజియంలో తప్ప ఎక్కడ దొరకట్లేదు. ఇవి అన్ని తుప్పట్టిపోయి కాయిన్స్ కూడా చెడిపోయాయి, నెంబర్స్ కూడా కనపట్లేదు బుజ్జ. ఇది 5 రూపాయల కాయిన్. 5 రూపాయలు అంటే బొమ్మ ఇంత పెద్దగా ఉంది అప్పట్లో 5 రూపాయల కాయిన్. ఇది 5 రూపాయల కాయిన్. ఇప్పుడు చింతలకి ఇచ్చావు 5 రూపాయల కాయిన్ చూపించి పక్కన పెట్టి. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయిన్కి ఎంత వ్యత్యాసం. 5 రూపాయల కాయిన్కి అప్పట్లో ఎంత పెద్దగా ఉండేదో 5 రూపాయల కాయిన్. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు ఈ కాయిన్స్ అంటూ ఉన్నాయి అన్నది. మనం ఎక్కడైనా చూడంటే మన అమ్మమ్మ వాళ్ళని కానీ నాయనమ్మ వాళ్ళు కానీ లేదా వాళ్ళ తాత ముత్తలను అడిగితే అప్పుడు మనకి ఏమైనా బిల్లలు లాంటివి ఉంటే వాళ్ళు దాచి పెడితే ఒకవేళ, లేకపోతే లేదు. అన్నీ బ్యాండ్ అయిపోయినాయి, అన్నీ ఇంకా రన్నింగ్ లేవు. కాబట్టి వీళ్ళగా అంటే ఇట్లా చిల్ల డబ్బుల్ని అసలు వేస్ట్గా పడేస్తున్నారు. కానీ వేస్ట్గా పడేయకూడదు. మా అమ్మ వాళ్ళు ఏం చేసిందంటే, మా అమ్మమ్మ ఏం చేసిందంటే రూపాయి బిల్లలాగా తయారు చేసి దాంట్లో లేకపోతే కాదు ఇవన్నీ కరిగించి సిగ్గు పిల్లలు తయారు చేసేవాళ్ళంట చిన్ని పిల్లలకి. రూపాయి దాంట్లో కూడా అర్థమైపోలా కదా. ఈ పాల ప్లాన్ వీటికి కొండలు పెట్టిస్తారు, తీసుకెళ్ళి కొక్కాలు పెట్టిస్తారా, పెట్టిస్తారు. దాన్ని తయారు చేస్తారు కాక. చిన్న పిల్లలకి మొలతారు కింద చేపిస్తారు. మా అమ్మాయి బాగా దాచినవి డబ్బులతో తయారు చేయొచ్చు అక్కలాగా. ఈ బిల్లని కొండలు పెట్టించి మొలతాడు చేపిస్తారు. మా అమ్మాయి కొన్ని దొరికినాయి మా వరకే ఉంటే మా అమ్మ ఏం చేసిందంటే వీటిని అలా జాగ్రత్తగా వచ్చింది. ఇంకా ఉండేవి అవన్నీ పోయినాయి ఫ్రెండ్స్. మీరేం చేస్తున్నారమ్మా? 10 రూపాయల్లో పాల బిల్ల పోయి ఆడుతుంది. ఇప్పుడు కొనుక్కోడానికి ఉపయోగపడతాయనా? ఇప్పుడు దాంట్లో 2 రూపాయల బిల్లు ఉంది బుజ్జ. 2 రూపాయల బిల్లు ఉందా? అది కూడా దాచిందమ్మా. 5 రూపాయల బిట్లు 10 రూపాయల బిట్లు అన్ని వేసేసి చూడు 5 రూపాయలు 10 రూపాయలు కదనం తలుపు బొమ్మలు ఉన్నాయి. అవునా? చూడు దగ్గర బుజ్జావు ఇది ఏమంటారు నాకు అర్థం కావట్లేదు. చూడు ఇదిగోండి ఫ్రెండ్స్, వెనక పక్క అయితే ఇలా గుర్తుంది, ముందైతే ఇలా గుర్తుంది. 5 రూపాయల కాయిన్ మీద వచ్చేసి దుర్గమ్మ తల్లి ఉందన్నమాట. ఇదిగో అమ్మ దుర్గమ్మ తల్లి కాయిన్స్ అన్ని దాచిపెట్టింది. ఇది 5 రూపాయల కాయిన్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి 10 రూపాయల కాయిన్. దుర్గమ్మ తల్లి బొమ్మలు అన్నీ దాచిపెట్టింది అమ్మ. ఇదిగో ఈ కాయిన్ మర్చిపోతుంది. ఇదే దేనికి సంబంధించిన కాయిన్ నాకు అర్థం కాదు. ఈ 3 భిన్నంగా అప్పట్లో ముస్లిం పాలనలో ఉన్నదేమో. ఏమో 2 కత్తులు ఒక తాడి చెట్టు ఉంది. అంటే అప్పట్లో అమ్మ వాళ్ళ దగ్గర అమ్మ తీసుకొని దాచి ఉండొచ్చు. ఈ 3 డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ ఇదిగో చూడు, దీనికి వచ్చేసి ఏమో ఆయన బొమ్మ ఉంది. గాంధీ ఇది ఏదో బొమ్మలాగా ఉంది, మొత్తం కిలుం పడ్డం వల్ల రూపం అయితే సరిగ్గా కనిపించడం లేదు. కానీ ఇందిరా అని ఉంది దీని మీద అయితే మాత్రానికి. ఇందిరాగాంధీయా? నేను తిరగలేదు చూస్తున్నా. ఇందిరాగాంధీ బొమ్మ అంటే ఫ్రెండ్స్, దీని మీద ఉన్నది అయితే ఇందిరాగాంధీ బొమ్మ. ఇటైతే 3 తలల సింహం. ఇందిరాగాంధీ 3 కాయిన్స్ కూడా 5 రూపాయలే. 3 కాయిన్ల మీద కూడా ఇందిరాగాంధీ ఉంది. ఏమేమి ఏంటి చూపిస్తాను నేను. పాడైపోయిన సత్తి పిల్లలే కాక సత్తి రూపాయి అంటారు కదా. ఇగో 5 పైసలు, 5 పైసలు. ఇది 10, ఇది 20 పైసలు. 10 పైసలు బిల్లు లేదు, 10 పైసలు లాగా ఉంది, కనబట్టలేదు. తర్వాత ఇది 25 పైసలు కనబడితే 25 పైసలు. ఇది పావల అంటే 25 పైసలు. ఇది కూడా 25 పైసలు. అంటే ఇది పావలానే, ఇది పావలానే. ఇది బ్యాండ్ అయిపోయాక ఇది వచ్చింది మాట, అంటే స్టీల్ది వచ్చింది. ఇగో దీని గుర్తు వచ్చేసి ముళ్ళపంది అంతే బుజ్జ. ఒంటుకొమ్ము రైను. ఒంటుకొమ్ము రైను. దీనికి వచ్చేసి ఈ సింహం ఉంది.
ఢిల్లీ ఉంది, ఢిల్లీ 1996 ఉంది, 1982 ఇది వచ్చి 1986 అని ఉంది. ఇది కూడా 25 పైసలే. అవేంటి మిగిలిన? ఇవి వచ్చేసి 50 పైసలు. 50 పైసలు అంటే అర్ధ రూపాయి, రూపాయలో సగం వచ్చేసి రూపాయలు సగం. ఇది భారతదేశ పటం ఉంది. ఇది వచ్చేసి 5 రూపాయలు చూపించేసాం ఇప్పుడే. అదే వీటి తర్వాత ఉంది 20. ఇప్పుడు అది 10 రూపాయలు చూపించాం కదా. 25 పైసల తర్వాత 50. ఇదేమో అర్ధ రూపాయి కదా అక్క. ఎన్ని పైసలు కలిపితే అర్ధ రూపాయి? 50 పైసలు కలిపితే అర్ధ రూపాయా? ఇక్కడ మిస్ అయింది ఏంటి సార్? రూపాయి మిస్ అయింది. 2 రూపాయలు. 2 రూపాయలు తర్వాత 5 రూపాయలు. 5 రూపాయల తర్వాత ఇప్పుడు 5 రూపాయలు లాగా ఉండేది, అప్పుడు 5 రూపాయలు లాగా ఉండేది. ఇప్పట్లో కాలక్రమేణా 5 రూపాయలు మారింది. చూడండి ఇక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చిన డబ్బులు చూపిస్తున్నాను నేను. మరి ఈ కుప్ప అంతా ఏంటి? ఇవన్నీ 25 పైసలు, ఇవన్నీ 10 రూపాయలు, ఇవన్నీ 25 పైసలు, ఇవన్నీ ఏమో 5 పైసలు, 20 పైసలు, ఇవన్నీ ఏమో 5 రూపాయలు. 5 రూపాయలు ఇంకా 10 రూపాయలు. ఇప్పుడు 5 రూపాయల తర్వాత 10 రూపాయలు అయితే ఇలా వచ్చింది. ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఇంకొకటి కూడా ఉంది. మా అక్కని అడిగి తెలుసుకున్నా ఏంటనేది. అక్క ఓన్లీ చిల్ల డబ్బులే ఉండేవా? నోట్లు 100 రూపాయలు నోట్లు కొని ఆల్రెడీ అక్క చేతిలో కూడా ఉన్నాయి. మా అక్క అయితే తీస్తుంది కూడా ఆల్రెడీ. ఇవైతే ఇప్పుడు కూడా అవి కొత్త నోట్లు జాగ్రత్త దాచిపెట్టడం వల్ల ఎలా గాలికి ఎగిరిపోతాయి. అసలు మామూలుగా ఫ్రెండ్స్ ఇవైతే చూస్తుంటే రూపాయలు ఏదన్నా కదా. వావ్ ఫ్రెండ్స్ నా దగ్గర రూపాయి నోట్ ఉంది. నా డ్రాయింగ్ బుక్ లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది రూపాయి నోట్ అయితే అతికిచ్చేసుకున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసి రూపాయి నోటు. ఇది మా నాన్న దాచాడు, మా నాన్న జేబులో ఉండేది. ఇది వచ్చేసి 2 రూపాయల నోటు. 2 రూపాయల నోటు కూడా ఉందా? చూడండి ఫ్రెండ్స్. 5 రూపాయలు. ఇదైతే 2 రూపాయల నోటు. ఎన్ని వేలలో వచ్చింది ఇది? ఏమో ఇక్కడ తెలియడం లేదు. బాగా ఓల్డ్ కాగితం కదా. రూపాయి కూడా డేట్ లేదు. ఓ మా చిన్ని తల్లి అయితే 5 రూపాయల నోట్ అయితే చూపించేస్తుంది ఫ్రెండ్స్. తన చేతిలో ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయి. తాత నాకు ఇవన్నీ పప్పులు కనుక్కుంటా. ఒకసారి చూపించు. ఇప్పుడు అవి పనికి రావు. ఇది వచ్చేసి 5 రూపాయల నోట్ మాట. దీనికి మన ట్రాక్టర్ గుర్తుంటది. అనక మళ్ళీ మన గాంధీజీ గుర్తు. అవును కదా. చూస్తుంటే 50 రూపాయలు కాగితం పక్కన 0 చేర్చితే 50 రూపాయలు. ఇది ఫస్ట్ 50 రూపాయలు తెలుసా? 5 రూపాయలు కాదు అనుకొని 50 రూపాయలు కాదు తీసుకెళ్ళి 5 రూపాయలు పచ్చి కొనుక్కొని మీకు 45 రూపాయలు వదిలేసి వచ్చాను. నువ్వా? అమ్మాయి 50 రూపాయలు కాదంత 5 రూపాయలు కాంతం కాదన్న. అబ్బో మా అక్క చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద కనికారం చేసి వచ్చిందో. ఫ్రెండ్స్ ఈ నోటి గురించి చాలా మందికి తెలిసి ఉండదు. చూడండి మా అక్క ఈ 5 రూపాయల కాగితం వాడి ఒకేసారి 50 రూపాయల నోటు చూసేసరికి 5 రూపాయలు అనుకొని చేసుకొచ్చిందంట కొట్టుకాడికి వెళ్ళి. ఇదిగో నేనైతే 10 పైసలతో ఏం కొనుక్కోలేదు. పావల 10 రూపాయలు, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల వరకు నాకు తెలుసు. ఇలాంటి మీకు ఎన్నో చూపించాలి కదా. గొండి చూపిస్తాను చూడండి అంత నిండుతాడు. మా చింతకి అవి అనుకుంటుంది. వేస్ట్ అనుకున్నట్టే ఉంటుంది. కానీ మనకి దాచుకుంటే ఎంతో పురాతన వస్తువులు అంటే అప్పట్లో కాలపు డబ్బులు ఇప్పుడు చూడాలంటే ఎక్కడ చూస్తాం ఫ్రెండ్స్? ఓన్లీ మ్యూజియంలో తప్ప చూడలేము. ఇలా పట్టుకుని ఇప్పుడు చూడు నా చేత్తో పట్టుకున్నా నేను 10 పైసలు 25 పైసలు బిల్ల. ఎంతమంది దగ్గర ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇందిరాగాంధీ ఉన్న 5 రూపాయలు కాయిన్ మా దగ్గర మాత్రం ఉంది. అలాగే 10 పైసలు కాయిన్ ఇప్పటి వరకు ఎవరి దగ్గరైనా ఉంటుందా? చాలా మంది దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మా దగ్గర మాత్రం ఉంది. నా చేతిలో 1925లో. అవునా? 1925 సంవత్సరం. బాప్రే 20 పైసలు ఫ్రెండ్స్. ఇంకొకటి ఇవన్నీ మా అమ్మ దాయటం వల్ల చిన్నప్పుడు తనకి దాయాలనిపించి దాయటం వల్ల ఇప్పుడు దాకా వచ్చాయి అన్నమాట. మేము కొనుక్కుంటా ఉన్నాం సరే ఇవ్వలేదు. అప్పట్లో 20 పైసలు ఇవ్వమ్మ కొనుక్కుంటా 20 పైసలు అనగా కొడుకా తీసుకెళ్తాయి. ఇవ్వరే పప్పులు ఇవ్వరే అంటే మేము వెళ్తాం అమ్మ అబద్ధం చెప్తున్నాం నువ్వు కావాలని చెప్పని వెళ్ళి తిట్లు కూడా తినొచ్చిన రోజులు ఉన్నాయి. మేము డబ్బులు ఉన్నాయి కదా చెప్పి లాక్కొని మరి వెళ్ళేది కొట్టుగాడికి. అప్పట్లో ఏం తెలిసింది ఫ్రెండ్స్ మాకు. లాక్ వెళ్ళి కొడుకు ఇగో చాక్లెట్ ఇవ్వంటే
ఈ మొహం ఎత్తాను చాకడే తేనబ్బా అని ఇలా గజు ఇంకా ఏ కాలంలో కూర్చున్నావు తల్లి అని చెప్పి అనేవాళ్ళు. మేము వచ్చి బాగా అయితే తిట్లు తిన్నారా అని చెప్పాను. ఇక తర్వాత మేము ఇదిగోండి ఈ పావలాలు ఈ 10 రూపాయలే తీసుకెళ్ళి కొనుక్కునేది మాట. తర్వాత 5 రూపాయలు 20 సంవత్సరాల క్రితం ₹1 పని చేసేది, ఇప్పుడు మనం పని చేయడం లేదు. బడికి వెళ్తే మా అమ్మ దగ్గర రూపాయి తీసుకొని నేను చాక్లెట్ మా చెల్లో చాక్లెట్ కొనుక్కునేది. అది తీసుకుంది దొంగ. రూపాయికి అప్పుడు 4 చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. రూపాయికి 4 చాక్లెట్లు. నేను మా చెల్లి మా తమ్ముడు మేము 3 చాక్లెట్ కొనుక్కొని తినేది. ₹1. ఇవన్నీ కలిపితే ₹1. ఇలా చెప్పు, చూపించారు చేతులు. ఇవన్నీ కలిపితే ₹1 అంట ఫ్రెండ్స్. ఇన్ని పైసలు కలిపితే ₹1 తయారవుతుంది. 5 పైసలు 20 పైసలు, 20 పైసలే 3, 5 పైసలేమో 1, 2, 6, 7, 8 ఏమో 5 పైసలు, 3 ఏమో 20 పైసలు కలిపితే ₹1 అంట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా చిన్ని తల్లి చూడండి, స్టూవర్ట్ లిటిల్ మూవీ అందరికీ తెలుసో తెలీదు. మేమైతే మనం పిచ్చిగా చూస్తాము. అందులో స్టూవర్ట్ లిటిల్ ఒక ఎలక ఒక అబ్బాయి ఉంటాడు అన్నమాట. అందులో ఒకలాగానే మా పాప చూడండి ₹1 కాయిన్స్ ఎలాగా బేస్ లేపుతుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.